గ్యాస్ అయితే ఈ సైడ్ ఉందా, ఇప్పుడు ఈ సైడ్ మార్చేసేసాను. చెప్పి అయితే గిన అలసిపోయాము. అయితే గిన ఈ సింక్ రిపేర్ ఎప్పుడైతుందేమో కానీ కిచెన్ అయితే క్లీనప్ చేసేస్తాను. ఇప్పుడు కిచెన్ ఎంత టైంలో క్లీన్ చేస్తానో చూపిస్తున్నాను. ముందుగా అయితే నేనైతే బెడ్రూమ్లో ఉన్నాను. మైక్ ఇది తినే బాబు. రెండు రోజుల ముందు అయితే నేను ఈ బెడ్రూమ్ క్లీనప్ చేసింది అయితే మీకు చూపించాను కదా. ఈ రోజు అయితే కిచెన్ ఎంత టైంలో క్లీన్ చేస్తానో చూపిస్తున్నాను. ముందుగా అయితే నేనైతే బెడ్రూమ్లో ఉన్నాను. ఇప్పుడు కిచెన్ మీకు ఎలా ఉందో చూపిస్తాను. ముందుగా మీరు ఏం భయపడద్దండి, ఎందుకంటే కిచెన్ 2 రోజులు అయ్యే సర్దక నేనైతే కిచెన్ కూడా వీడియో తీయాలనే సర్దలేదు. కిచెన్ ఎంత టైంకి క్లీన్ చేస్తాను, మళ్ళీ అయితే మీరు ఎంత టైంకి మీ కిచెన్ క్లీనప్ చేస్తారో కామెంట్లో చెప్పండి. ముందుగా అయితే మా కిచెన్ చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు నేనైతే కిచెన్ రూమ్లో ఉన్నాను, చూడండి. కిచెన్ చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. అంతా గజిబిజి ఉంది. ఎక్కడ సామాన్ అయితే అక్కడే ఉన్నాయి. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసి ఎంత టైంలో క్లీన్ చేస్తాను అనేది ఈరోజు అయితే వీడియో అయితే మీకు ఇంకా కొంచెం అంటే వీడియోని జూమ్ చేసి అంతా చూపిస్తాను మీకు. చూడండి అంత అయితే ఎక్కడ సామాన్ అయితే అక్కడ ఉన్నాయి, ఇంకా ఏమీ సర్దలేదు. చెప్పి అయితే అలసిపోయాము. అయితే ఈ సింక్ రిపేర్ ఎప్పుడైతుందేమో కానీ కిచెన్ అయితే క్లీనప్ చేసేస్తాను. ఇప్పుడు మీకు టైం కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే చూసారు కదా కిచెన్ అయితే. ఇప్పుడైతే టైం చూడండి 2:59 అవుతుంది టైం అయితే ఇప్పుడైతే చూద్దాం కిచెన్ ఎంత టైంలో క్లీన్ అవుతుందో. అలాగే మీరు కూడా మీ కిచెన్ ఎంత టైంలో క్లీన్ చేస్తారో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరాలని అనుకుంటున్నాను, నా వీడియో చూడాలని అనుకుంటున్నాను. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అయితే కిచెన్ క్లీనప్ చేసేవాడైతే మధ్యలో అయితే నేను మాట్లాడను మొత్తం, ఎందుకంటే వీడియో ఫాస్ట్ పెడతాను కిచెన్ క్లీనప్ చేసేది, అందుకే మధ్యలో మాట్లాడను. ఎప్పుడైనా మాట్లాడేలా వస్తే అది మీకు నిదానంగా చూపిస్తాను. ముందుగా అయితే కిచెన్ క్లీనప్ చేసేద్దాము. నేనైతే 3 అవుతుంది ఇప్పుడైతే టైము. స్టార్ట్ చేసేద్దాము ఇంకా లేట్ చేయకుండా వీడియో. మైక్ అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే మాట్లాడాను కదా, అందుకే మైక్ అయితే తీసేస్తున్నాను. అక్కడ ఉంటే గ్యాస్ దగ్గర వచ్చేసి మిక్సీ వచ్చాలా, మళ్ళీ అక్కడ ఇంకొకటి మిక్సీ పక్కన ఇది వచ్చాలా, ఏది కరెంట్ కి తవ్వ కాదు, పైన మిక్సీ అవసరం ఉన్నాడు తీసుకోవచ్చు. ఇది చేసుకునే కావాలి కదా నీకు. ఈ కరెంట్ 2 తవ్వలు ఆడపెట్టి ఇది వేస్ట్ కదా. అట్లే చేస్తాను.
మళ్ళీ నాకు ఇవ్వాలా టైం చూసేకి. అసలు వీడియో తీసేటప్పుడైతే అన్నీ అడ్డం వస్తాయి, ఫోన్ వస్తుంది, లేదంటే అన్నీ మళ్ళీ వస్తుంది మధ్య మధ్యలో వీడియో తీసేటప్పుడైతే. ఏందో ఇది. సరే స్టార్ట్ చేసేద్దాం కిచెన్ క్లీనప్. ఇక్కడున్న బుల్రాజులు బుల్రాజులతో ఆడుకోవడానికి ఈ సంక్రాంతికి రాజు అయిన ఆ బుల్రాజు రాబోతున్నాడు. మళ్ళీ చూడండి కడుపు కూడా చాలా లావ్ అయిపోయింది, వచ్చేస్తాయి పిల్లలు అయితే కూడా. చూద్దాం ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు వీడియో తీయాలో నాకైతే చాలా టెన్షన్గా ఉంది. చూద్దాము. ఇప్పుడైతే పరకతో చాటుతో పని, ఎందుకంటే కిందంతా క్లీనప్ చేయాలి కదా, లేదంటే కిందంతా డస్ట్ అంతా లాగే ఉంటుంది. ఇప్పుడు కిందంతా క్లీనప్ అయితే చేసేస్తాము. ఇప్పుడు నేను పని చేసేటప్పుడు మాట్లాడలేదు, అంతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరు. ఇప్పుడు అంతా చెత్త అంతా నీట్గా తీసేసేసి అయితే ఇదంతా చెత్త చాట్లో అయితే వేసేసి పడేస్తాను. పడేసిన తర్వాత అప్పుడు మీతో మాట్లాడతాను. ఇప్పుడైతే కిచెన్ మొత్తం క్లీనప్ అంతా అయిపోయింది. చూడండి ఇప్పుడు టైం చూస్తాను ఎంత అయిందో. 3:27 అయింది టైం అయితే. మనం వీడియో ఇది కిచెన్ క్లీనప్ 8 గంటలకు స్టార్ట్ చేసినాం, 3 గంటలకు కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు 3:27 అయింది. అయితే 27 నిమిషాలు అయ్యిందనమాట ఈ కిచెన్ మొత్తం క్లీనప్ చేసేదానికి. చూపిస్తాను మీకు ఎలా క్లీనప్ చేశానో కామెంట్లో తప్పకుండా చెప్పండి. చూడండి ఫస్ట్ అయితే తర్వాత మాట్లాడదాం. చూడండి కిచెన్ రూమ్ ఎలా ఉందో మీరే చెప్పాలి. మొత్తం అంతా క్లీనప్ అంతా చేసేసాను. గ్యాస్ అయితే ఈ సైడ్ ఉండే, ఇప్పుడు ఈ సైడ్ మార్చేసేసాను. చూడండి అంతా మొత్తం కింద అంతా క్లీనప్ అయిపోయింది. కడిగే సామాన్ అయితే సింకులో వేసాను. సింక్ పని చేయలేదన్నాను కదా, అయినా సింకులో ఎందుకు వేసాను అని అనుకుంటున్నారా? కడిగేటప్పుడు అయితే అన్ని సామాను ఒక ట్రబుల్లో వేసుకొని బయటకు అయితే తీసుకొని పోతాను. మా అక్క కడిగితే మా అక్క తీసుకుపోతుంది, లేదంటే నేను తీసుకొని పోతాను. చెప్పండి ఇప్పుడైతే నా కిచెన్ రూమ్ ఎలా క్లీన్ చేసుకున్నాను, ఎంత టైం క్లీన్ చేసుకున్నా అంటే మీరు కూడా ఎంత టైం క్లీన్ చేసుకుంటారో చూడండి, చెప్పండి. చూసారు కదా కిచెన్ క్లీనప్ అయితే ఎలా చేశానో, నాకు వచ్చినట్లయితే నేను చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. నేనైతే బెడ్రూమ్ క్లీన్ చేసేది చూపించాను, కిచెన్ క్లీన్ చేసేది చూపించాను. అలాగే ఇంకా ఏ వీడియో తీయాలో నాకైతే అస్సలు అర్థం కాలేదు. మీరేమైనా కానీ మీ ఐడియా ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో తప్పకుండా అయితే తీస్తాను. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.